పండగలైనా పెళ్లిళ్లైనా వస్త్రాలకు వేదికొక్కటే, అదే ఎస్ఆర్ షాపింగ్ మాల్. ఫ్యామిలీ అంతటికి అన్లిమిటెడ్ ఆఫర్స్. ఒక స్లాంగ్ లోనే ఒక స్టేజ్ మీద అంతమంది సెలబ్రిటీస్ ముందు హోస్ట్ చేయాలి అంటే ఈవిడ కంప్లీట్ గా ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒక్క సోలో యాంకర్ గా అన్ని లాంగ్వేజెస్ ని మేనేజ్ చేస్తూ Born in Machilipatnam, very close to you. Yes. Visakhapatnam, love that place. ఇక్కడ ఇండియన్ సుమా, మీరేమో మెల్బోర్న్ సుమా. ఎలా ఒక ఈవెంట్ లో బిత్తిరి సత్య గారు వచ్చారు. సో ఆయన ఈవెంట్ హోస్ట్ చేస్తుంటే సుమాలో మాట్లాడుతున్నాం, సో యువర్ మెల్బోర్న్ సుమా అన్నారు. మరి ఇక్కడ మన సుమక్కని కలిసారా? ఇప్పుడు వచ్చాను కాబట్టి 8 years తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. ఓ, సో ఇంత చేసిన తర్వాత ఈ యాంకరింగ్, ఈ హోస్ట్ అనేది కొంచెం బయటికి తెలియదు కానీ జనాలకి పెద్ద టాస్కే. ఎగ్జాక్ట్లీ కదా. బట్ అన్ని లాంగ్వేజెస్ లో మీరు అక్కడ ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ స్టేజ్ మీద హోస్టింగ్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. వాళ్ళ లాంగ్వేజ్ లో ఫస్ట్ ఫ్యూ నేను మీ దాన్ని తెలుపడానికి ఒక ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఉంటాయి. అవి స్టార్ట్ చేసి మొదలెట్టామనుకోండి, దాని తర్వాత మీరు ఇంకా ఏ భాష మాట్లాడినా వాళ్ళకి సంబంధం లేదు. ఇది కదా మాకు కావాల్సిన పాయింట్స్. చూసారా, పిక్ చేసుకుంటున్నాం. అరే రే, నా సీక్రెట్ చెప్పేసానా. ఇది శ్రీదేవి గారిది ఒక్క డైలాగ్. నా వల్ల కాదు. చెప్పండి, నా పర్వాలేదు. వల్ల కాదు. మిమ్మల్ని మేము డైలీ మన ఛానల్లో చూడాలనుకుంటున్నాం. 2025 లెట్స్ డూ దట్. అంతేనా? అంతే, మాటిచ్చాను, తగ్గను. ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైనా ట్రై చేశారా యాక్టింగ్? యాక్చువల్లీ ఇక్కడ ఎలా అవుతుందో అక్కడ కూడా అట్లానే అవుతుంది. ద ఫస్ట్ థింగ్ ఇస్ ఐ నోటీస్ వెన్ పీపుల్, మనకంటూ ఒక స్పేస్ ఉంటుంది. యూ విల్ నో యాజ్ అ ఉమెన్, యూ నో యూ హ్యావ్ టు కట్ ఇట్ స్ట్రైట్ అవే. ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టాలంతే. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. బేసిక్గా యాంకరింగ్ అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. మనం ఎక్కడైనా బయట కనిపించేటప్పుడు మీ వే ఆఫ్ క్వశ్చనింగ్ బాగుంటుంది, ఇంటర్వ్యూ ప్యాటర్న్ బాగుంటుంది, లేదా మీ హోస్ట్ చాలా బాగుంటుంది. అసలు అంతమంది క్రౌడ్లో మీరు ఎలా మాట్లాడిస్తారు టకటకమని, అసలు ఇన్ని లాంగ్వేజెస్ మీకు ఎలా వచ్చు, ఇలాంటివి చాలామందికి డౌట్స్ ఉంటూ ఉంటాయి. బట్ మీరు ఇంతమందిని హోస్ట్ చేస్తారు కదా, అంత స్టేజ్ మీద అంతమంది క్రౌడ్లో మాట్లాడుతూ ఉంటారు కదా, అన్ని లాంగ్వేజెస్లో మాట్లాడతారు కదా. నాకు కూడా చాలా ప్యాషన్. నేను ఎలా రావాలి, నేను ఎలా అప్రోచ్ అవ్వాలి, నాకు కూడా దీని మీద చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, మనం ఎలా అప్రోచ్ అవ్వచ్చు, ఇలాంటి డౌట్స్ వస్తూనే ఉంటాయి. బట్ అంత ఈజీ కాదండి. మన తెలుగులో ఒక స్లాంగ్లోనే ఒక స్టేజ్ మీద అంతమంది సెలబ్రిటీస్ ముందు హోస్ట్ చేయాలి అంటే ఈవిడ కంప్లీట్గా ఆల్ ఇండియా యాక్టర్స్, ఎంతోమంది లాంగ్వేజెస్తో ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఒక్క సోలో యాంకర్గా అన్ని లాంగ్వేజెస్ని మేనేజ్ చేస్తూ, ఆ మాటలతో మిస్మరైజ్ చేస్తూ, ఎంతోమందిని అట్రాక్ట్ చేస్తూ, ఆ క్యూట్గా ఎలా హోస్ట్ చేస్తున్నారు అనేది నాకైతే మాత్రం చాలానే డౌట్స్ ఉన్నాయి. బట్ తిను ప్రాపర్ ఎక్కడ, తను ఎలా ఇంటూ ద ఇంటర్నేషనల్ స్టేజ్ మీద ఎలా హోస్ట్ చేస్తున్నారు, ఇవన్నీ నాకు కూడా చాలా క్యూరియాసిటీ ఉంది. సో మరి ఇంకా లేట్ చేయకుండా మరి శ్రీవిద్య అశోక్ గారితో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హాయ్ మ్యామ్. వావ్, దట్ వాజ్ అన్ అమేజింగ్ ఇంట్రొడక్షన్. థ్యాంక్ యూ సో మచ్. మరి అది నిజమే కదా? మీ నోట్ వింటుంటే అబ్బా నేనేనా అనిపిస్తుంది. మరి కాదా? అండ్ వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ఫస్ట్ మ్యామ్, ముందు అన్నిటికన్నా మన ప్రాపర్ ఎక్కడ? సో మన ఇండియా నుంచి ఆస్ట్రేలియాలో ఎలా సెటిల్ అయ్యారు, ముందు మీ జర్నీ తెలుసుకోవాలని ఉంది, పేరెంట్స్ బ్యాక్గ్రౌండ్. సో ఆల్ ఓవర్ ద ప్లేస్ అనమాట. మొత్తం ఇండియా నాదే. ఎందుకంటే మై డాడ్స్ ఫ్రమ్ హైదరాబాద్, బట్ హీఈస్ Tamilian, so he's been settled in he's from Madras, settled in Hyderabad. Mummy is Andhra, so Tenali, Vijayawada, atla. And I've been born in Machilipatnam, very close to you. Yes. Visakhapatnam, love that place. And dan tarvata Mumbai. Amchi Mumbai. So I've spent most of my life in Mumbai. It's home to me. Mumbai is home to me. And then next home is Melbourne. So from Mumbai to Melbourne. ఎక్సలెంట్ అండి. సో నాకు ఇంకొక డౌట్ ఏంటి అంటే, మిమ్మల్ని కూడా జూనియర్ సుమా గారు అని ఎందుకు అంటారు? ఆవిడేమో ఇక్కడ ఇండియన్ సుమా, మీరేమో మెల్బోర్న్ సుమా. ఎలా? అది ఒక ఈవెంట్లో బిత్తిరి సత్య గారు వచ్చారు. సో ఆయన ఈవెంట్ హోస్ట్ చేస్తుంటే ఆయన మాటల్లో చెప్పేశారనమాట, నీ ఫ్లో భలే ఉంది, అచ్చు మా సుమాలో మాట్లాడుతున్నావు, సో యువర్ మెల్బోర్న్ సుమా అన్నారు. ఆయన పెట్టిన పేరు, దాని తర్వాత నుంచి అంతే, ఇంకెవరు తీయలేకపోయారు దాన్ని కదా. మరి ఇక్కడ మన సుమక్కని కలిసారా?
కలవాలి. ఎందుకంటే నా మైండ్‌లో ఉంది. ఇప్పుడు వచ్చాను కాబట్టి 8 ఇయర్స్ తర్వాత నేను హైదరాబాద్ వచ్చాను. ఓ బై ద వే బ్యూటిఫుల్ ప్లేస్. సో వచ్చిన తర్వాత ఇప్పుడు సుమా గారిని కలిసిన తర్వాత ఒక పోస్టర్ పెట్టాలనుంది. కనకాల సుమా వర్సెస్ మెల్బర్న్ సుమా అని. టైటిల్ బాగుందా? సూపర్, సీరియస్లీ నేనైతే 100% మ్యామ్ని కలవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. బికాజ్ మీరు కూడా టకటకటకటగా మాట్లాడేస్తున్నారు కాబట్టి మరి ఏంటి ఆవిడ ట్రెడిషనల్ సుమా అండ్ మీరు ఫ్యాషన్ మిక్స్ కదా. అంటే ఈవెంట్ బట్టి రెడీ అవ్వచ్చు. నిజంగా ఆ విషయాన్ని కూడా నేను చాలా మాట్లాడాలి. అది కూడా నేను చాలా అబ్జర్వ్ చేశాను. అండ్ శ్రీవిద్య గారు అంటే లైక్ హైదరాబాద్, వైజాగ్, ఓవరాల్ ఇండియా, ముంబైలో ఎడ్యుకేషన్ అంతా చేశారు. Yeah. సో ఇంత చేసిన తర్వాత ఈ యాంకరింగ్, ఈ హోస్ట్ అనేది కొంచెం బయటికి తెలియదు కానీ జనాలకి పెద్ద టాస్కే ఇట్ ఈస్ కదా. Yeah. మన ఇంటర్వ్యూ చేసేటప్పుడు కానీ మన హోస్ట్ చేసేటప్పుడు కానీ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోవాలి, కదా. చాలా ప్రాపర్గా మాట్లాడాలి. ఏవి అవతల గెస్ట్ని మనం హర్ట్ చేయకూడదు. నా కష్టాలు లేవు, మీకే తెలుసు మంజుష. మరి వాళ్ళని చాలా జాగ్రత్తగా కూర్చోబెట్టి అడగాలి. రేపొద్దున్న ఆ రిలేషన్షిప్ని చాలా జాగ్రత్తగా లాంగ్ టర్మ్ మేనేజ్ చేయాలి అంటే పర్సనల్ లైఫ్ని ఇలా కూడా టచ్ చేయకూడదు ఎగ్జాక్ట్లీ కదా. సో ఇన్ని చాలా 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 ఉంటాయి. మనం బిఫోర్గా ఒక సెలబ్రిటీని అప్రోచ్ అవ్వాలి అంటే ఆ మధ్యలో 10 మందిని అప్రోచ్ అవ్వాలి కదా. ఆ ఫైనల్గా సెలబ్రిటీని అప్రోచ్ అవ్వాలి. అంతే. అది వెరీ బిగ్ టాస్క్. చాలా మంది జనాలకి తెలియదు అది చాలా హార్డ్ ఈజీ వర్క్. అనుకుంటారు. దే థింక్ ఇట్స్ ఈజీ. అరే ఐ వాంట్ టు బీ వేర్ షీ ఈస్ అట్ ద మూమెంట్. బట్ నా జర్నీ చేస్తే ఇఫ్ యూ ఆర్ ఇన్ మై షూస్, ఇఫ్ యూ గాన్ త్రూ ద సేమ్ పాత్ దట్ ఐ హ్యావ్, అప్పుడు అర్థమవుతుంది ఇఫ్ ఇట్స్ బీన్ ఈజీ కేక్ వాకా అని అనిపిస్తుంది. కాంపిటేటివ్ ఉంటూనే ఉంటుంది. Yeah. ఈ ఇండస్ట్రీలో నిలబడడం చాలా కష్టం, ఓ నేమ్ తెచ్చుకోవడం చాలా కష్టం, Very అన్నిటికన్నా ఫేమ్ తెచ్చుకోవడం ఇంకా కష్టం అండ్ అది నిలబెట్టుకోవడం మహా కష్టం కదా. సో మరి ఇన్ని టాస్క్స్ని మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు ఇన్ని ఇయర్స్ మీరు ఇండస్ట్రీలోకి వచ్చి? సో ఆల్మోస్ట్ 10 years ప్లస్ అయింది. సీనియర్. అక్కడ పెద్ద ఇండస్ట్రీ ఏం లేదు. అక్కడ మేము ఏంటంటే మా ఇష్టంగా మా ప్యాషన్తో మేము మా టైం ఉన్నప్పుడు చేసుకుంటాము. బట్ హియర్ ఇట్స్ అ కంప్లీట్లీ డిఫరెంట్ బాల్ గేమ్. సో అక్కడ ఇక్కడ మనం కంపేర్ చేయలేము. సో ఇట్స్ బిన్ 10 years దట్ ఐవ్ బిన్ డూయింగ్ దిస్. అనుకోకుండా మన ఫ్రెండ్స్ ఉంటారు కదా చుట్టుపక్కల, భలే మాట్లాడుతున్నావే, నాదొక చిన్న ఈవెంట్ ఉంది చేస్తావా హోస్టింగ్ అంటే, నా వల్ల కదంటే రా చేపించు అని చెప్పి సరదాగా అలాగా కాల్ పెట్టాను. దాని తర్వాత ఇంకా 1 by 1 there was no looking back. ఓ మై గాడ్, ఒక ఫ్రెండ్ ఈవెంట్ కాస్త ఈరోజు ఈ పొజిషన్కి తీసుకొచ్చారు Absolutely. కదా. సో ఓకే, ఈవెంట్స్ వరకు ఓకే, హోస్టింగ్ అనేది చాలా పెద్ద డిఫికల్ట్ అండి. Yeah. బేసిక్గా మన ఇండియాలో ఎన్ని హాలీవుడ్, టాలీవుడ్, కాలీవుడ్, మాలీవుడ్ ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి, శాండ్వుడ్ ఎన్ని ఇండస్ట్రీస్ ఉన్నాయి కదా. Yeah. వీళ్ళన్నీ కూడా లాంగ్వేజెస్ ఇంగ్లీష్ ఒకటే సిమిలర్ కానీ రిమైనింగ్ మదర్ టంగ్స్ Mother అంతా tongue. కూడా డిఫరెన్స్. బట్ అన్ని లాంగ్వేజెస్లో మీరు అక్కడ ఆస్ట్రేలియా ఇంటర్నేషనల్ స్టేజ్ మీద హోస్టింగ్ అనేది అంత ఈజీ థింగ్ కాదు. అది నేను ముంబైలో ఉన్నాను కాబట్టి, థ్యాంక్స్ టు మై డాడ్, ముంబైలో ఉన్నాను కాబట్టి ఐ కుడ్ పికప్ మోర్ లాంగ్వేజెస్. డాడ్స్ తమిళియన్, మమ్మీ తెలుగు, దెన్ మరాఠీ తప్పకుండా రావాలి అక్కడ ఉంటే, హిందీ ఈజ్ గివెన్, అండ్ తర్వాత పంజాబీ, మలయాళీ కొంచెం కొంచెం అర్థమవుతుంది. సో వెన్ ఐ డూ అదర్ షోస్ వాళ్ళ లాంగ్వేజ్లో ఫస్ట్ ఫ్యూ యూనో నేను మీ దాన్ని తెలిపడానికి ఒక ఫస్ట్ ఫ్యూ లైన్స్ ఉంటాయి. అవి స్టార్ట్ చేసి మొదలెట్టామనుకోండి, దాని తర్వాత మీరు ఇంకా ఏ భాష మాట్లాడినా వాళ్ళకి సంబంధం లేదు. అంతే. సో మెయిన్ వాళ్ళకి నచ్చినవి మనం వాళ్ళు ఇచ్చేస్తే అట్లా ఉంటుంది అనమాట హ్యాపీగా. బా, ఇది కదా మాకు కావాల్సిన పాయింట్స్. చూసారా, పిక్ చేసుకుంటున్నాం. అరే రే నా సీక్రెట్ చెప్పేశానా? మరి అంతే కదా, అక్కడ లాంగ్వేజెస్ వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, నేను కూడా మీ దాన్ని అని చెప్పాలి అంటే Yes. నిజంగానే ఒక లిటిల్ బిట్ కొంచెం రిలీఫ్ అనేది అవతల వాళ్ళకి కూడా ఇవ్వాలి Yes, కదా. yes. చూసారా ఎంత మంచి పాయింట్ చెప్పారో మీరు. సూపర్. సో అందుకే మీరు సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకు ఎన్ని షోస్ని హోస్ట్ చేసేసారు టకటకమని? ఆల్మోస్ట్ క్లోజ్ టు 200 షోస్. యా 200 షోస్. ఓకే. మాకు అక్కడ ఎవ్రీ వీకెండ్ అవుతానే ఉంటుంది ఏదొకటి. పండగలు వచ్చేటప్పుడు అవి వేరే ఉంటాయి, మన హోలీ, దివాళీ ఎక్సెట్రా ఎక్సెట్రా. అది కాకుండా బాలీవుడ్ షోస్, మీట్ అండ్ గ్రీట్స్, సెలబ్రిటీ మీట్ అండ్ గ్రీట్స్, మ్యూజికల్ షోస్, కాన్సర్ట్స్ అవన్నీ అవుతానే ఉంటాయి. ఓకే, మన తెలుగు షోస్ ఎక్కువ అవుతూ ఉంటాయి ఆస్ట్రేలియాలో. బ్యాండ్స్ చాలా వస్తారు ఇక్కడ నుంచి, కెప్రిషియో, జామర్స్, పేర్లు ఇప్పుడు గుర్తురావట్లేదు టకటకమని, బట్ చాలా మటుకు బ్యాండ్స్ వస్తారు, స్టాండప్ కమేడియన్స్ వస్తారు, అండ్ పెద్ద పెద్ద కాన్సర్ట్స్ అవుతుంటాయి అక్కడ. మనకి అక్కడ ఆస్ట్రేలియాలో తెలుగు ఆడియన్స్ ఎక్కువ ఉంటారు కదా. చాలా
ఎస్, మీరున్న ప్లేస్ ఎక్కడ మీరు ఆస్ట్రేలియాలో? సో మేము ఉండేది ఇట్స్ ద ఈస్టర్న్ సబర్బ్స్ అంటారు దాన్ని. సో మన పాపులేషన్ ఎక్కువ ఉంటుంది అక్కడ. సో మన ఫుడ్ ఉంటుంది, మన కల్చర్ ఎక్కువ ఉంటారు అక్కడ. ఉంటే అసలు మనం ఆస్ట్రేలియాలో ఉన్నట్టు ఫీలింగే రాదు. అందరూ మన వాళ్ళే ఉంటారు. అంతా తెలుగు వాళ్ళే. ఎస్, ఓకే ఓకే. కానీ బాగుంటుంది. ఇట్స్ నైస్. పంజాబీస్, నార్త్ అండ్ సౌత్ అందరూ ఉంటారు. మన ఫుడ్ ఇండియన్ కల్చర్ పీపుల్ బాగుంటుంది. అంతా అక్కడ ఉంటారు అన్నమాట. Yeah. ఆస్ట్రేలియా చాలా బ్యూటిఫుల్ ప్లేస్ అని విన్నాను అబ్సల్యూట్లీ. కదా. సో మీ ఆస్ట్రేలియా రొటీన్ ఎలా ఉంటుంది, మీ డే రొటీన్? సో మీ ఇండియాతో కంపేర్ చేసుకుంటే, మన ఇండియాతో కంపేర్ చేసుకుంటే చాలా బోరింగ్గా ఉంటుంది. ఎందుకంటే మాకు అక్కడ పని వాళ్ళు ఉండరు, ఎవరు ఉండరు, అంతా మనమే అనమాట. A to Z అన్ని మనమే చేసుకోవాలి. సో లేచిన దగ్గర నుంచి ఎవ్రీథింగ్ యూ హ్యావ్ టు డూ. వర్క్ వెళ్ళాలి. మీరు అసలు ఫిట్నెస్ కి వెళ్ళాల్సిన పని లేదు. జిమ్ పెద్ద పని లేదు, ఇల్లే జిమ్ అనమాట. సూపర్ Yeah. సూపర్. Yeah. సో వర్క్ వచ్చిన తర్వాత మళ్ళీ వండుకొని తిని మళ్ళీ కడుక్కొని మళ్ళీ పొద్దున్న డబ్బాలు పెట్టుకొని ఇట్స్ వెరీ బోరింగ్ లైఫ్. బట్ ఆ బోరింగ్ నుంచి బయటకు రావడానికి వీకెండ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాం మేము. సాటర్డే సండే వీకెండ్లో ఏం జరుగుతుంది, ఎవరింట్లో ఏమవుతుంది, ఏ ఈవెంట్స్ జరుగుతున్నాయి, పదండి పోదాము. ఇంకా ఫ్రీ భోజనం పెడుతున్నారంటే మన వాడికి చాలా ఇష్టం కదా. కమాన్ లెట్స్ గో. ఓ మై గాడ్. ఓకే, ఇలా కూడా ఉంటుంది అక్కడ. సో సూపర్. సో మొత్తానికి మీరు చేసిన ఇన్ని 200 షోస్లో మీ లైఫ్కి టర్నింగ్ ఇచ్చిన షో ఏంటి? హరిహరన్ సార్, ఆయన కాన్సర్ట్ నాకెందుకో చాలా ఇష్టం ఆయన. అండ్ ద కైండ్ ఆఫ్ రెస్పెక్ట్ హీ గేవ్ మీ. అండ్ స్టేజ్ పైన ఆయన నన్ను చేపట్టుకొని తీసుకొని వచ్చి ఆయన పక్కన నుంచోబెట్టి పాట పాడి నాతో డాన్స్ చేసి, దట్ వాస్ ద మూమెంట్. ఐ వాజ్ లైక్, ఇస్ దిస్ రియలీ హ్యాపెనింగ్? యునో సచ్ అన్ ఆర్టిస్ట్. ఆయనకు అవసరమే లేదు, కానీ ఆ రెస్పెక్ట్ ఆయన. కొంతమంది విల్ డెఫినెట్లీ థింక్ ఆర్టిస్ట్ అందరూ ఒకటే, మనందరం ఒకే కులానికి చెందిన వాళ్ళం కాబట్టి ఒకళ్ళనొకళ్ళు హైప్ చేసుకోవాలి అనే ఒక పెద్ద థాట్ ఉంటుంది వాళ్ళకి. అలాంటి వాళ్ళలో ఆయన ఒకటి. సో ఆయన ఈవెంట్ నాకు చాలా నచ్చింది. దాని తర్వాత హనీ సింగ్ ఈవెంట్ కూడా వాజ్ రియలీ డిఫరెంట్. ఎందుకంటే ఆఫ్టర్ ఐ థింక్ 7 years హీ వాజ్ బ్యాక్ ఆన్ ద స్టేజ్. హీ డిడ్ అ టూర్. సో హనీ సింగ్ ఈవెంట్ వాజ్ వండర్ఫుల్. అండ్ ఆఫ్ కోర్స్ రెహమాన్ గారి షో అయితే ఇట్స్ ద పీక్ ఆఫ్ మై కెరియర్ టిల్ నౌ. ఇంకా అంతమంది సెలబ్రిటీస్ని కలిసేసారు Yeah. కదా. Yeah. సో మీరు కలిసిన ఆల్ లాంగ్వేజెస్లో ఒక్కొక్క లాంగ్వేజ్ ఫేవరెట్ యాక్టర్స్ ఎవరో చెప్పాలి మీరు. అమ్మా, నాకు యాక్చువల్గా చెప్పాలంటే ఫస్ట్ మన తెలుగు నుండి స్టార్ట్. తెలుగులో అయితే రాజేంద్ర ప్రసాద్ గారు అంటే కోసేసుకుంటాం అన్నమాట. అతను చెప్పే కొన్ని వర్డ్స్ అయితే ఇది కదరా లైఫ్ అంటే కదా, ఆయన మాట్లాడుతుంటే ఏం అలా వింటా చెప్పారు? ఉండొచ్చు. సో ఆయనది దట్ వాజ్ మై ఫస్ట్ సెలబ్రిటీ షో. ఆయనే నా ఫస్ట్ సెలబ్రిటీ షో అనమాట, ఇయర్స్ అగో. ఓకే. ఇంకా ఆయన నా ఫేవరెట్. దాని తర్వాత మన జబర్దస్త్ గెటప్ సీను ఇస్ వన్ ఆఫ్ మై రియలీ ఫేవరెట్ యాక్టర్. ఓ సూపర్. యా, ఆయన కలవాలని బాగా ప్రయత్నించాను, అయిపోయింది అది. ఆయన కలిసాను. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. అప్పుడప్పుడు హాయ్ హలో మాట్లాడుతూ ఉంటాము. ఇట్స్ గుడ్. సో హీరోస్లో ఎవరు ఫేవరెట్? ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఎవరు ఫేవరెట్ అని అడిగితే నేను ఎట్లా చెప్పాలి? చెప్పొచ్చు హ్యాపీగా. సరే, లెట్స్ గో. మహేష్ బాబు గారు చాలా ఇష్టం నాకు. మహేష్ బాబు గారు చాలా ఇష్టం. Yeah. మరి ఎప్పుడైనా ఆస్ట్రేలియా ఈవెంట్స్కి కానీ ఆయన రాలేదు, కానీ మేము ట్రై చేస్తాం ఆయన రప్పించడానికి. దిస్ యాక్చువల్లీ క్వైట్ ఫనీ స్టోరీ విత్ మహేష్ బాబు గారు. ఇట్స్ ఫనీ దట్ యూ ఆస్క్డ్ మీ దిస్. మా కృష్ణ గారు మా పెద్దమ్మని పెళ్లి చేసుకోవడానికి పెళ్లి చూపులకు వచ్చారు. ఓ సో అప్పుడు మా ఫ్యామిలీ సైడ్ మా ఎవరో ఒక లేడీ, నానమ్మో అమ్మమ్మ హూఎవర్, దే సెడ్, అప్పట్లో యాక్టర్స్ అంటే కొంచెం భయం కదా, ముఖానికి రంగులు పూసుకునేవాడికి అమ్మాయిని ఇస్తావా అని చెప్పి అడిగారు అన్న. సో అవ్వలేదన్నమాట, లేకపోతే హీ వుడ్ హావ్ బీన్ మై కజిన్ బ్రదర్. ఓ కజిన్ బ్రదర్ అయి ఉండేవాళ్ళు మహేష్ బాబు గారు. ఇంతలో మిస్ అయిపోయారు అంతే. సూపర్. ఫేవరెట్ యాక్ట్రెస్ ఎవరు తెలుగులో? ఓ మై గాడ్, అంటే నేను ఓల్డ్ చెప్తాను, శ్రీదేవి. శ్రీదేవి గారు. శ్రీదేవి, శ్రీవిద్య. ఏ అలా కలిసిందనమాట. అలా కలిసింది. బట్ Super. ఇప్పుడు చాలా మంది యంగర్ యాక్టర్స్ కూడా ఉన్నారు కదా. చాలా మంది ఉన్నారు, చూస్తుంటాను, కానీ ఫేవరెట్ అంటే మాత్రం క్లాసిక్, ఎప్పటికన్నా అలా మిగిలిపోతుంది లైఫ్కి మనకి. ఎస్, ఆవిడ ఎలాంటి సినిమాలు చేసినా చూడబుద్ధి అవుతుంది, మళ్ళీ మళ్ళీ చూడబుద్ధి అవుతుంది. ఈ మధ్యన మూవీస్ కానీ సాంగ్స్ కానీ వన్ టైం వాచ్, దానికి మించి యూ కెనాట్ రిమెంబర్ ద లిరిక్స్, యూ కెనాట్ రిమెంబర్ ద పర్ఫార్మెన్సెస్ అన్లెస్ అంటిల్ ఇట్స్ ఎక్సెప్షనల్. కానీ శ్రీదేవి గారివి మూవీస్ ఇప్పటికీ గుర్తుంటాయి, ఆమె డైలాగ్స్ ఇప్పటికీ గుర్తుంటాయి. వి ట్రై టు యాక్ట్ లైక్ హర్, బీ లైక్ హర్. ఓ మై గాడ్, క్లాసిక్. ఇది శ్రీదేవి గారిది ఒక్క డైలాగ్.
అమ్మ నా వల్ల కాదు, చెప్పండి నా పర్వాలేదు. వల్ల కాదు. యాంకర్ గారు చెప్పాలి మీరు. మీరు ఇట్లాగా స్పాట్ లో పెట్టి అడిగితే చాలా కష్టం అబ్బా. మీరు అసలే మల్టీ టాలెంటెడ్ యాంకర్, ఇన్ని పాన్ ఇండియా లాంగ్వేజెస్ కి మించిపోయిన లాంగ్వేజెస్ వచ్చు మీకు. మీకు నచ్చిన మూవీ ఏంటి? నాకు డైలాగ్స్ గుర్తు చేస్తే నేను ట్రై చేస్తాను. ఆమెది ఒక మూవీ ఉంది కదా వెంకటేష్ గారితో, జామురాతిరి దట్స్ వన్ ఆఫ్ మై ఫేవరెట్. జాబిలమ్మ. ఏమి సినిమా కదా అది, Yes, yes, yes. లవ్లీ. దాంట్లో చాలా ఆమె ద వే షీ టాక్స్ ఇస్ రియలీ గుడ్. అండ్ మన తమిళ్, మరి ఫాదర్ ది మదర్ టంగ్ తమిళ్ కాబట్టి Yes. తమిళ్లో ఫేవరెట్ యాక్టర్స్ ఎవరు? సూర్య. హీరో. హ్యాండ్ కల్చర్ హ్యాండ్ అయితే ఇచ్చాను కానీ మళ్ళీ కాంపిటీషన్ రావద్దు ప్లీజ్, ఎందుకంటే ఐఎమ్ హిస్ బిగ్గెస్ట్ ఫ్యాన్. నో 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 ఐ కాంపిటీషన్. ఆల్రెడీ సెడ్ డోంట్ రావద్దు, నేనే నా తర్వాతే ఇంకెవరైనా. అమ్మో సూర్య గారు చూసారా? Absolutely, absolutely adore him. I had a chance of speaking to him over the అప్పుడు జూమ్లో కోవిడ్ టైంలో ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్లో వన్ ఆఫ్ మై మూవీ వెంట్ యాజ్ ఇదనమాట. దానికి ఆయన మాట్లాడుతుంటే మేమందరం ఆయన్ని చూస్తాను. వి ఆల్ జాయిన్డ్ ఇన్ ద కాల్ అండ్ వీ వర్ ఆన్ ద సేమ్ ఫ్రేమ్. దట్ ఈస్ ద క్లోజెస్ట్ ఐ గాట్ టు హిమ్. సూపర్. చూసేసారా మీరు? చూసేసారు. ఇంకేంటండి కాంపిటీషన్? కొంచెం జరగండి. మీరు ఆల్రెడీ చూసారు కదా, మాకు ఇవ్వండి ప్లేస్. మేము కలవాలి ఆయన్ని, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవాలి. అప్పుడే అప్పుడు కొంచెం Yes. అమ్మయ్య అనిపిస్తుంది కదా? ఎస్. బాలీవుడ్లో ఫేవరెట్? బాలీవుడ్ list ఏ ఉందా? లిస్ట్ పెద్దగానే ఉంది, కానీ ద థింగ్ ఈజ్ విత్ మీ, నేను ఒట్టి యాక్టింగ్ వరకే చూడను, నాకు పర్సనాలిటీ కూడా నచ్చాలి. సో ఆ విధంగా చూస్తే నాకు ఈ మధ్య నచ్చిన వాళ్ళలో టైగర్ ష్రాఫ్ ఇస్ రియలీ నైస్. అతనికి Yeah. ఫీమేల్ ఫాలోయింగ్ మామూలుగా ఉండదు. ఈజ్ వెరీ గ్రౌండెడ్, వెరీ వెల్ బ్యాలెన్స్డ్, బాగా మెచ్యూర్డ్గా మాట్లాడతాడు ఫర్ హిస్ ఏజ్. ఇట్స్ వెరీ నైస్. Superb. అండ్ మీరు కలిసిన యాక్టర్స్ చాలా మంది బిగ్ సెలబ్రిటీస్ ఉన్నారు, Mm. బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, పెద్ద పెద్ద మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. సో వాళ్ళల్లో ఇప్పటికీ కూడా మీకు బెస్ట్ మెమరబుల్ అనిపించే యాక్టర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరు? యాక్టర్స్ ఈ పేరు చెప్తే మరి అందరూ తిడతారో కొడతారో తెలియదు కానీ సన్నీ లియోనీ, ఓకే. the kind of impact she has on people when she meets them is completely different to the kind of thought process. ఆవిడ్ని కలవక ముందు ఎలా అయితే మనం ఆలోచిస్తామో ఆవిడ్ని కలిసిన తర్వాత it completely takes a 360. ఓకే. She's a wonderful woman. The more I researched about her for my show, the more I came to know that, you know, struggles ప్రతి ఒక్కరికి ఉంటాయి. How you overcome those struggles makes you who you are. And she's done that fab. సూపర్. అంటే తనలో, అంటే సన్నీ లియోన్ గారిలో మీరు అంత అడ్మైర్ అవ్వడానికి ఒక పర్టికులర్ కొన్ని పాయింట్స్ మీరు 100% లైక్ చేసి ఉంటారు. She is unapologetic about her life. ఆమె చేసింది చేశాను ఎస్ అని అంటది కానీ షీ డజంట్ షై అవే ఫ్రమ్ ఇట్. అండ్ నో మ్యాటర్ వాట్ యూ డూ ఇన్ యువర్ లైఫ్ రిగ్రెట్స్ అనేది ఉండకూడదు. రిగ్రెట్స్ అనేది ఉంటే నీ లైఫ్ నువ్వే నో అని చెప్పుకుంటున్నావు. షీ డిడ్ వాట్ షీ హ్యాస్ టు డూ అండ్ నౌ షీఈస్ డూయింగ్ వాట్ షీ హ్యాస్ టు డూ అండ్ షీఈస్ ఫేసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ కమెంట్ ఎవ్రీ డే. ఇప్పుడు కూడా ఆ స్టిగ్మా పోలేదు ఆమెకి. సో ఎవ్రీడే షీఈస్ ఫైటింగ్ టువర్డ్స్ ఇట్ అండ్ ఆ స్ట్రెంగ్త్ ఇస్ వాట్ యూ ఎవ్రీబడి షుడ్ వాంట్. అండ్ ఈవెంట్స్ నుంచి, అంటే హోస్ట్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఈవెంట్ నుండి స్టార్ట్ అయింది కదా, Yeah. బట్ ఒక ఇన్స్పిరేషన్ ఎవరో ఉంటారు యాంకరింగ్లో కూడా, మన ఫేవరెట్ అనో లేకపోతే మనం కూడా అనుకుంటాం ఇలా రెడీ అవ్వాలి, సో ఇలా మాట్లాడాలి, so ఇలా మనం మిస్ప్రైజ్ చేయాలి అనేది కొంతమందిలో పిక్ చేసుకుంటూ ఉంటాం. బట్ మీరు ఎవరెవరిలో ఏంటేంటి పిక్ చేసుకున్నారు? సుమా గారిలో కాన్ఫిడెన్స్ పిక్ చేసుకున్నాను. ఆమె షీఈస్ వెరీ కాన్ఫిడెంట్ ఇన్ వాట్ షీ సేస్ అండ్ హౌ షీ సేస్ ఇట్. అది నాకు ఇష్టము. ప్రదీప్ టైమింగ్ చాలా ఇష్టం నాకు, మాచిరాజు. అండ్ హిస్ బిహేవియర్, హిస్ పర్సనాలిటీ ఈజ్ వెరీ నైస్, వెరీ వార్మ్గా ఉంటుంది. ఇప్పుడు కొంతమంది మాట్లాడుతుంటే ఫేక్ అనిపిస్తుంది మనకి, వాళ్ళు ఇమోషన్ చూపించినా కూడా ఫేక్ అనిపిస్తుంది. అట్లా కాకుండా ఉంటుంది ప్రదీప్ది, బికాస్ హీ జెన్యున్లీ మీన్స్ ఇట్. నాకు తనలో అది ఇష్టము. అనసూయ ఫర్ హర్ రెసిలియన్స్ అండ్ హర్ స్ట్రెంగ్త్, because even she's faced a lot of criticism from people, from the way she dresses to ఇద్దరిని పిల్లలు పెట్టుకొని ఇదంతా నీకు అవసరమా, బట్టలేంటి, all of this, she's overcome that, through years, and she is still standing where she is and she's doing better and better every day. So ఆమె దగ్గర నుంచి అది. And even Rashmi, she's a very strong personality, headstrong అనుకోవచ్చు కానీ who cares, she's strong.
ఆమెకి ఆ గురువు ఉంది. నేను ఎక్కడో వేరే స్టేట్ నుంచి వచ్చాను, ఇక్కడ నేను ఒక లైఫ్ని నేను లీడ్ చేస్తున్నాను, ఐ హ్యావ్ టు ఫేస్ దిస్ మ్యూజిక్ అని అనుకుంది. షీ ఆల్సో డస్ ఎగ్జాక్ట్లీ, మంచిగా తెలుగు మాట్లాడుతుంది. ఐ లైక్ ఎవ్రీథింగ్. ఒక్కొక్కటి నచ్చుతుంది ఆబ్వియస్లీ, బట్ అవన్నీ తీసుకొని మనకి నచ్చింది మనకి ఇన్కాపరేట్ చేసుకొని గివ్ అవుట్ ద బెస్ట్ యూ క్యాన్. సూపర్. అండ్ ఒక హోస్ట్కి, ఒక యాంకర్ ఒక హోస్ట్కి ఉండాల్సిన ఇంపార్టెంట్ క్వాలిటీస్ ఏంటి? మై నెంబర్ 1, మళ్ళీ సీక్రెట్స్ నువ్వు అడిగేస్తున్నావు, నేను చెప్పేస్తున్నాను. మరి మనీషా, చెప్పాలి కదా, చెప్పాలి అయ్యో. కదా. సరే, ఓకే. సో ఐ థింక్ ఫర్ మీ మై ఫస్ట్ రూల్ ఇస్ ది యాంకర్ హ్యాస్ టు బీ ద బెస్ట్ డ్రెస్డ్ ఇన్ ద హోల్ రూమ్. దట్ గోస్ వితౌట్ సేయింగ్ ఫర్ మీ. ఎందుకంటే దాని నుంచి వచ్చే కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదు. అది స్టేజ్ ఎక్కిన తర్వాత ఇచ్చి పడేయచ్చు ఇఫ్ యూ ఆర్ డ్రెస్డ్ ఫర్ ద పార్ట్. సెకండ్ ఆఫ్ ఆల్, డూ యువర్ హోంవర్క్. డోంట్ జస్ట్ టర్న్ అప్ థింకింగ్ ఐ కెన్ బ్రింగ్ ఇట్ అని అనుకోవద్దు. బికాస్ ఎవ్రీ ఆర్టిస్ట్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీ ఆడియన్స్ ఈస్ డిఫరెంట్. No matter how much research you've done and how much practice you've done, once you're on that stage, audience vibe పట్టుకొని దాని ప్రకారంగా నువ్వు యూ హ్యావ్ టు చేంజ్ ఎవ్రీథింగ్. సో ఇఫ్ యూ క్యాన్ డూ దట్, స్విచ్ ఆన్ అండ్ ఆఫ్, యూ ఆర్ ద బెస్ట్ యాంకర్. ఎంత టాకటివ్ అయినా, ఎంత గ్రాస్పింగ్ ఉన్నా, హోంవర్క్ అనేది మస్ట్. అబ్సల్యూట్ పర్ఫెక్ట్. ఈ రెండు చేస్తే మిగిలిన ఆటోమేటిక్ మన దగ్గరికి వచ్చేస్తాయి. అంతేనా? అంతే, వెరీ సింపుల్. సూపర్. సో అంటే ఒక హోస్ట్కి ఖచ్చితంగా పేషెన్స్ ఉండాలి కదా. అంటే ఇక్కడ స్టాండింగ్ కానీ, మాటలు కానీ, ఒక్కొక్కసారి ఆకలేస్తుంటుంది, ఒక్కొక్కసారి మనం అనుకున్న అవర్స్కి మించి 2 hours లేట్ అవుతూ ఉంటుంది. సో అవన్నీ ఎలా మేనేజ్ చేయొచ్చు సార్ ఇప్పుడే? ఎస్, అంటే ట్రూ కదా. నా బాధలని ఇప్పుడు నేను చెప్పుకోవాల్సి వస్తుంది అనమాట. పెద్ద పెద్ద హీల్స్, ఇంత హీల్స్ వేసుకొని అవర్స్ టుగెదర్ ఐ హ్యావ్ టు స్టాండ్ సమ్ టైమ్స్. ఎక్కువ నీళ్ళు తాగితే మళ్ళీ వాష్రూమ్కి వెళ్ళాల్సి వస్తుందేమో అని ఒక్కొక్కసారి నీళ్ళు కూడా తాగకుండా డీహైడ్రేట్ అయిపోయే సిచ్యువేషన్స్లో కూడా ఉన్నాం. మళ్ళీ డ్రెస్ ఎక్కడి నుంచి పీకాలి, ఏం పీకాలి, కొన్ని పెద్ద ఉంటాయి కదా, అర్థం చేసుకోరు. సో అలాంటి ఇష్యూస్ కూడా ఉంటాయి. ఎస్, యాజ్ యూ సైడ్, పేషెన్స్ కనిపించవు అందరికీ. ఆ బాధలు చిన్నవి నవ్వేసుకుంటూ వెళ్ళిపోవడమే. అంతే. నిజంగా ఒక యాంకర్ అనేది స్లిమ్గా ఉండాలి, మోడర్న్గా ఉండాలి అనేది 100% ఉంటుందా? భలే క్వశ్చన్ అడిగావు మంజుష. ద థింగ్ ఈస్, ఒక ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉంటుందో, ఒక ఎక్స్ప్రెషన్, when people look at you and they judge you, when you're in front of so many people who don't know you personally, how you look and what you say matters the most. If you look a certain way, people will listen to what you're saying. ఏదో పొద్దున్న లేసి వచ్చేసాను, ఓకే కొంచెం అలా పౌడర్ వేసుకొని వచ్చేసాను, నేను బాగా మాట్లాడతాను, ప్లీజ్ రెడీ అని అంటే అక్కడ ఎవరు వినరు. సో ఎస్, యూ హ్యావ్ టు అట్రాక్ట్. సో అన్ని సెన్సెస్ని నువ్వు కవర్ చేయాలి. విజువల్, ఆడియో, మంచి నవ్వాలి, పీపుల్ షుడ్ ఫీల్ దట్ వార్మ్త్ అండ్ దట్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ యూ. సో ఇట్స్ అ హోల్ లాట్ ఆఫ్ బుక్ రాయొచ్చు మనం. నిజమే. సో మస్ట్ అండ్ షుడ్గా ఆ అపీరియన్స్ అనేది మెయింటైన్ చేయాలి. డెఫినెట్లీ. స్కిన్ కేర్ అది చాలా పెద్ద టాస్క్. అబ్సల్యూట్లీ. ఎప్పటికప్పుడు స్ట్రైట్నింగ్ చేసుకోవాలి, లేకపోతే హెయిర్కి చాలా కేర్ తీసుకోవాలి, అండ్ ఫేస్ చాలా కేర్ తీసుకోవాలి. బికాజ్ లైట్స్, ఆ సన్ లైట్స్, ఆ లైట్స్ వల్ల కూడా అంత స్కిన్ అనేది చాలా డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది. మనం ఏమీ లేదు, అంత హావిరి పక్కన మన హ్యాండ్ ఉంటేనే కాలిపోతూ ఉంటాయి. బట్ అలాంటి లైట్స్ అనేది ఎంటర్ మన స్కిన్ మీద పడుతుంది అంటే తెలియకుండానే మన స్కిన్ అనేది డ్యామేజ్ అయిపోతూ ఉంటుంది చాలా వరకు. సెలబ్రిటీస్ ఆర్ యాంకర్స్, వాట్ ఎవర్, ప్రతి ఒక్క ఆర్టిస్ట్కి. సో అవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు శ్రీవిద్య గారు మీరు? హ్యావ్ అ రొటీన్, స్కిన్ కేర్ రొటీన్. లేయర్స్ పెట్టుకుంటే కింద, ఇఫ్ యూ హ్యావ్ యూర్ వైటమిన్ సి, ఇఫ్ యూ హ్యావ్ యూర్ రెటినాల్, సన్ స్క్రీన్, if you're going out, sunscreen definitely, if not retinol in the night, దానిపైన you put your layers on, so at least కొంచెం minimal protection అన్న ఉంటుంది. And always remove your makeup before going to bed. ఎంత లేట్ అన్నా అవని అండి, నాకు 1, 2, 3 అయినా సరే, నిద్ర వచ్చేస్తున్నా సరే, I will take my makeup and then only go to sleep. And moisturize properly, drink plenty of water. As I said, during shows ఒక్కొక్కసారి అవ్వదు, నాకు నేను చెప్పుకుంటాను, ఇట్స్ ఓకే, కాసేపు తాగొచ్చులే అని చెప్పి. సో అదొకటి. అండ్ దెన్ ట్రై అండ్ స్లీప్ యాజ్ మచ్ యాజ్ యూ క్యాన్ ఇన్ దట్ టైమ్ ఫ్రేమ్. ఒక్కొక్కసారి అవ్వదు, నాకు కూడా లేట్ అవుతుంది. బట్ ఎస్, చాలామంది ఏంటంటే సెలబ్రిటీస్, హోస్ట్ వాళ్ళది చూసి
దిస్ కైండ్ ఆఫ్ లిప్స్టిక్స్ యూస్ చేస్తే అట్రాక్టివ్గా ఉంటుంది, లేకపోతే చాలా నార్మల్ ఉంటుంది, న్యూడ్ కలర్స్ చేయాలి, ఇలా ఉంటూ ఉంటాయి Yeah, షేడ్స్ అనేది. సో ఎక్కువగా అంటే ఏ కైండ్ ఆఫ్ లిప్స్టిక్స్ ఆర్ మేకప్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఏది గుడ్ ఫర్ అంటారు? డిపెండ్స్ ఆన్ యువర్ స్కిన్. నాకు సెట్ అయింది మీకు సెట్ కాకపోవచ్చు, అండ్ వైస్ వర్సా. సో మన స్కిన్ బట్టి, మన టెక్స్చర్ బట్టి, మనది ఆయిలీనా, డ్రైయా, ఎక్కువసేపు ఎంత లైట్లో ఉంటున్నామా, సన్లో ఉంటున్నామా, దాన్ని బట్టి యూ హ్యావ్ టు గెట్ ద రైట్ ప్రోడక్ట్స్ దట్ సూట్ యువర్ స్కిన్. టీవీలో కనిపించిందంతా మనకేం సెట్ కాదు. యూ హ్యావ్ టు డూ యువర్ ఓన్ రీసెర్చ్. అంతే. అంతే. లిప్స్టిక్స్ వాట్ ఎవర్ సూట్స్ యూ. నాకు పింక్ ఇష్టం, పింక్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ డ్రెస్కి ఓకే, వేరేది ఇంకా మీ షేడ్ నాకు చాలా నచ్చింది, బికాస్ దట్ మ్యాచెస్ యువర్ స్కిన్ టోన్ అండ్ యువర్ అవుట్ఫిట్. సో ఇఫ్ యూ కెన్ సీ యువర్ సెల్ఫ్ ఇన్ ద మిర్రర్ అండ్ సే యూ లుకింగ్ గార్జ్, దాట్స్ ఎనఫ్. అంతే. దాట్స్ ఇట్. సో ఫస్ట్ మనకి మనం నచ్చాలి. ఎగ్జాక్ట్లీ. మనకి నచ్చితే ఆఫ్టర్ దట్ ఇంకా జనాలకి నచ్చమన్నా పర్లేదు, ఫస్ట్ మనకు అంతే. నచ్చామా అంతే. అంతే. అండ్ యాంకర్ కాస్త యాక్టర్గా కూడా మారారు మీరు, వెబ్ సిరీస్ చేశారు. సో మీకు ఎలా అంటే ఆపర్చునిటీ ఎలా వచ్చింది? అండ్ స్క్రీన్ మీద చూసుకునే ఆపర్చునిటీ కూడా చాలా హ్యాపీగా ఉంటుంది. అంటే వెయిట్ చేశాను మంజుష, ఆపర్చునిటీ ఎవరిని ఇస్తారా అని. రాకపోయేసరికి నేనే రాసుకొని నేను యాక్ట్ చేశాను. అందుకే హైదరాబాద్లో ఉంటే ఆపర్చునిటీస్ వస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. మరి ఎక్కడో కొన్ని మైల్స్ దూరంలో ఉన్నారు మీరు. ఏం So, చేయమంటావు? ఎలా? అక్కడ లైఫ్ ఉంది, అక్కడ మై ఎంటైర్ సోల్ ఇస్ దేర్. అంతే. అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే మీ అందరితో నేను పోటీ పడలేను బా. అమ్మా అమ్మో అమ్మో అసలు మీతో మేము పోటీ పడలేము అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఎందుకని మీరు అడగొచ్చు. అసలు మీరు చేసే హోస్ట్కి మీ కాస్ట్యూమ్స్, మీ డ్రెస్సింగ్, మీ హెయిర్, ఎంటైర్ మీ గెటప్పే చేంజ్ అయిపోతూ ఉంటుంది కదా. Yeah. అసలు మేము అలా పోటీ పడగలమా? బికాజ్ లక్కీలీ ఎనఫ్ ఐ హ్యావ్ అ టీమ్ ఆఫ్ పీపుల్. నా ఫ్రెండ్సే. నేహా అని, షీఈ్ అ స్టైలిస్ట్, అండ్ షిరీన్ అని, షీ డస్ మై మేనేజ్మెంట్ అంతా చూసుకుంటుంది. ఐ హ్యావ్ మై మేకప్ ఆర్టిస్ట్ ఆశా, హెయిర్ మేకప్ అన్నీ చేస్తుంది. అండ్ ఐ హ్యావ్ ఫ్యూ ఫ్రెండ్స్ దట్ స్పాన్సర్ క్లోత్స్ ఫర్ మీ యాజ్ వెల్. అలా 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 మాకు కూడా ఇవ్వచ్చు కదా క్లాత్స్. మాకు ఇవ్వరు క్లాత్స్. ఎవరు ఇవ్వలేదు, ఇవ్వట్లేదండి ఇక్కడ. నేను వచ్చేసా, అసలు ఆస్ట్రేలియా వచ్చేసా. సారీ, ముఖ్య గమనిక, మేము మంజుష గారిని ఆస్ట్రేలియా తీసుకెళ్ళిపోతున్నాం. అమ్మో అమ్మో, మా సుమన్ టీవీ ఆల్రెడీ మీకు తెలుసా ఆస్ట్రేలియాలో కూడా మన సుమన్ టీవీ ఉంది. Yes, I know. Let's talk about that. ఎస్. కాదు ఇంకెందుకండి, మన సుమన్ టీవీలో కూడా అక్కడ మంచిగా ఆస్ట్రేలియా బ్యూటీస్ కానీ, మీరు ఉండే Yes. ఏరియా బ్యూటీస్ కానీ, ఫుడ్స్ కానీ, వ్లాగ్స్ ఇవన్నీ మన ఛానల్లో చేయండి. చాలా. మిమ్మల్ని మేము డైలీ మన ఛానల్లో చూడాలనుకుంటున్నాం. శ్రీవిద్య గారు. 2025. Let's do that. అంతేనా? అంతే, మాటిచ్చాను, తగ్గను. తగ్గేదేలే. ఎస్, అయితే వెయిటింగ్. అమ్మో, ఏదైనా ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు మాకు కాంపిటీషన్ వచ్చేస్తారు సుమన్ టీవీ. నేను అందుకే అక్కడికి వెళ్ళిపోతానులే. ఓకే ఓకే ఓకే, డన్. మీరు ఆస్ట్రేలియాలో చేసుకోండి, మేము హైదరాబాద్లో అయితే చేసుకుంటాం. ఓకే. సూపర్. నిజంగా హెల్తీ కాంపిటీషన్ అనేది చాలా చాలా బాగుంటుంది. మనం ఉండాలి. ఉండాలి కూడా. సో అలా ఉంటేనే ప్రతిదీ బాగుంటుంది. అండ్ అంటే లైక్ మీరు ఏవైనా సరే అప్ అండ్ డౌన్స్ చూసారా ఈ ఫీల్డ్లోకి వచ్చిన తర్వాత? అంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి గోస్ డౌన్ కదా. సో అంటే మీరు బాగా అనిపించిన ఇంకొద్దులే చాలు క్విట్ చేసేద్దాం, అబ్బా లేదు ఇది ప్యాషన్, ఇది ఇష్టం, దీన్ని ఇలా టర్న్ అయింది కదా, అడ్జస్ట్ అవుతాం, లేదు అంటే అది కొంచెం అవాయిడ్ చేద్దాం అని అనిపించే సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ఎవ్రీ వీకెండ్ అనిపిస్తుంది నాకు. ఒక షో చేసిన తర్వాత చాలా బా, ఇంకా ఇప్పుడు ఈ షో కన్నా పెద్ద షో ఏం వచ్చింది అని అనుకుంటాను. నెక్స్ట్ ఇంకా అనౌన్స్మెంట్ వస్తుంది. సో అట్లా 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 రెహమాన్ గారిది అయిపోయింది. ఇప్పుడు రెహమాన్ గారి తర్వాత బా ఇంకా దీని తర్వాత ఏం షోలు చేస్తామని అనుకున్నాను. ఇక్కడికి వచ్చాను. సో దీని తర్వాత ఎక్కడికి వెళ్తానో తెలియదు. ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ హోస్ట్ చేయడానికి వచ్చారు మీరు ఎస్ కదా. ఎస్. సో అంటే ఇది ఎలా వచ్చింది మీకు? అంటే ఆస్ట్రేలియాలో ఎవరైనా రిఫర్ చేశారా? మన హైదరాబాద్ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా? ఎలా జరిగింది? సో ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళు మెల్బర్న్లో చాలా షోస్ చేస్తారు. దే ఆర్గనైజ్ అ లాట్ ఆఫ్ షోస్, ఓఎంజీ ప్రో ఈవెంట్స్ అని. సో వాళ్ళు ఎవ్రీ ఇయర్ ఇక్కడ షో చేస్తుంటారు. సో దిస్ ఇయర్ దే సెడ్ ప్లీజ్ అక్క నువ్వు రావాల్సిందే అని చెప్పి అడిగారు. బై ద వే నేను మెల్బర్న్లో మొత్తం అందరూ నక్కానే పిలుస్తారు, నో ఆంటీ ప్లీజ్. సుమక్క 2. ఎస్. నన్ను కూడా అండి.
ఎక్కడికి వెళ్ళినా కూడా ట్యాగ్ చేసేటప్పుడు కూడా అందరూ అక్క అక్క అందిష అక్క. నేను పెద్దవాళ్ళకి అక్కనే, చిన్నవాళ్ళకి చిన్నవాళ్ళకి అక్కనే. నేను మమ్మీకి అక్కనే, బేబీకి అక్కనే. సో సేమ్ నా పరిస్థితి కూడా అలాగే ఇట్స్ ఉంది. ఓకే, నాట్ బెడ్. ఇట్స్ నాట్ వర్స్ దెన్ ఆంటీ కదా. 40+ ఉన్నోళ్ళు, 35+ ఉన్నోళ్ళు కూడా నన్ను అక్క అని అంటున్నారు. దానికన్నా ఏం కావాలి చెప్పమా. అక్క అక్క అక్క. ఇంకా నయం పెళ్ళైన తర్వాత ఇంక అందరూ ఆంటీ అంటారేమో, భయం వేస్తుంది నాకు ఆ భయం అయితే డెఫినెట్ గా ఉండాలి కదా. కానీ లేదు, ఇంకా అక్క అని ఫిక్స్ అయిపోయాను నేను. కరెక్ట్ చేయొచ్చు. వేరే వాళ్ళు ఎవరైనా ఆంటీ వస్తే ఇట్రా అక్క అని పిలు అని చెప్పాలి. అంతే చెప్పాలి. సూపర్. అండ్ ఇండస్ట్రీ, మన తెలుగు ఇండస్ట్రీ ఎప్పుడైనా ట్రై చేశారా యాక్టింగ్? నాకు యాక్చువల్గా నేను అంటే ఒకప్పుడు చాలా యంగ్గా ఉన్నప్పుడు కాలేజ్లో ఉన్నప్పుడు ముంబైలో ఐ హ్యాడ్ అన్ ఆఫర్ ఫ్రమ్ జయ బచ్చన్ ప్రొడక్షన్స్ జీటీవీలో. అప్పుడు మా డాడీ ఇంట్లోంచి గెట్ అవుట్ అన్నారు. అలాంటి పిచ్చి పిచ్చి వేషాలన్నీ చేయడానికి వీల్లేదని చెప్పారనమాట. సో నేను ట్రై చేయలేదు, కానీ నాకు ఆపర్చునిటీ వచ్చినా కూడా ఐ కుడ్ నాట్ గో. ఇప్పుడు అంత అయిపోయింది కాబట్టి ఐఎమ్ సెటిల్డ్ ఇన్ మై లైఫ్. ఐఎమ్ డూయింగ్ దిస్ అవుట్ ఆఫ్ ప్యూర్ ప్యాషన్ అండ్ లవ్ టువర్డ్స్ మై వర్క్. నవ్ ఐ వాంట్ టు డూ సంథింగ్. నాకు చేయాలని ఉంది. ఆపర్చునిటీ వస్తే డెఫినెట్గా చేస్తాను. సూపర్. సో ఈ 10 years నుంచి ఏది మనం వితౌట్ సపోర్టో లేకపోతే ఎంకరేజ్మెంట్ లేకుండా మనం నిలబడడం చాలా కష్టం కదా. సో మీ బోన్ సపోర్ట్ ఎవరు ఇప్పటి వరకు? మై ఫ్యామిలీ. ఫ్యామిలీ. సో ఆ సపోర్ట్, అబ్సల్యూట్లీ. ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే యూ కెన్ నాట్ డూ ఎనీథింగ్. చేయాలనుకున్నా సరే ఇప్పుడు మాట కాదని నెగ్గించుకొని వెళ్ళిపోయి చేయొచ్చు, కానీ ఆ సాటిస్ఫాక్షన్ ఉండదు కదా. అరే వాళ్ళకి ఇష్టం లేకుండా చేస్తున్నామే అని అదొక ఫీలింగ్ ఉంటుంది. అదే మనకి కొంచెం చెయ్యిచ్చి నువ్వు వెళ్ళి నేను చూసుకుంటాను ఇంట్లో అనే ఒక పర్సన్ ఉండాలి. సో ఐఎమ్ లక్కీ దట్ వే. సూపర్. కొన్ని ఓపెన్గా మాట్లాడుకోవాలంటే మనం హోస్ట్ అంటే మీరు చేసే హోస్ట్ అవ్వచ్చు, లేకపోతే వాట్ ఎవర్ ఎవరైనా, ఏ హోస్ట్ అయినా, ఏ యాంకర్ అయినా సరే, మనం ఈ ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మనకి పబ్లిక్ రిలేషన్షిప్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. చాలా పరిచయాలు పెరుగుతూ ఉంటాయి. బట్ కొంత గుడ్ ఉంటుంది, కొంత బ్యాడ్ ఉంటుంది. బట్ అమ్మాయి అంటే ఒక హోస్ట్గా మనం గుడ్ ఆర్ బ్యాడ్ బోత్ వాళ్ళతో కూడా మనం మాట్లాడాల్సి వస్తూ ఉంటుంది కదా. సో పరిచయాలు అవ్వచ్చు, లేకపోతే పర్సన్స్ అవ్వచ్చు. సో ఎలాంటి వాళ్ళని ఇప్పటివరకు చూశారు? అంటే మీరు ఎలా దాన్ని చాలా కేరింగ్గా ఎలా మీకు మీరు సెల్ఫ్గా కేర్ చేసుకుంటారు? ఇట్స్ యాక్చువల్లీ ఇక్కడ ఎలా అవుతుందో అక్కడ కూడా అట్లానే అవుతుంది. ఒక ఫీమేల్ ఇంకా ఎక్కువ ఉంటుంది యాక్చువల్లీ. ఆల్మోస్ట్ ఇండియా సెలబ్రిటీస్ అందరూ అక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు పిఆర్స్ వస్తుంటారు, వాళ్ళ మేనేజర్స్ వస్తుంటారు కదా. సో అందరి విజన్ ఒకలా ఉండదు, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండదు, అందరూ ఒకేలా మనల్ని చూడరు. ఎందుకంటే ఒక ఉమెన్ బయటకు వచ్చి ఇలాంటి వర్క్ చేస్తుంది, మామూలు ఆఫీస్ సెటప్లోనే నీకుండే డిస్క్రిమినేషన్ నీకు ఉంటుంది, ప్రాబ్లమ్స్ ఉంటాయి. బట్ ఎస్పెషలీ ఇన్ దిస్ సెట్టింగ్ వేర్ యూఆర్ డ్రెస్డ్ అప్ అండ్ యూ హ్యావ్ టు బీ వైబ్రెంట్, యూ హ్యావ్ టు టాక్ టు పీపుల్. ఇప్పుడు ఎవరితోన్నా కలిస్తే మనం ఎప్పటి నుంచో మనకి పరిచయం ఉన్నట్టుగా మాట్లాడాలి. అవన్నీ చూసి ఓకే కొంచెం విచ్ ఇస్ వెరీ ఫార్వర్డ్, వీ కెన్ ట్రై అన్నట్టుగా థాట్ ప్రాసెస్ ఉంటుంది, మెంటాలిటీ ఉంటుంది. సారీ టు ఆల్ ది మెన్, ఐమ్ నాట్ జనరలైజింగ్, బట్ అవుతుంది. అది అన్ని చోట్ల ఉంటుంది. బట్ అగైన్ ఇట్ ఆల్ డిపెండ్స్ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. నీ లైన్స్, నీ బౌండరీస్ నీకు ఉండాలి. You don't let people cross that space. The first thing is, I notice when people, manakantu oka space untadi. Yeah? When people come too close to your space, you feel ఏంటబ్బా ఇంత దగ్గరికి వచ్చారు నీకు ఒక awkwardness ఉంటుంది కదా. Yes. Then you step back. You don't let anybody in that space. Move back. That is literal ga చెప్తున్నాను. But even otherwise, in the way they talk also, you will know, as a woman you know when people try to instigate something, and you have to cut it straight away. మనం ఆయన చెప్పేదానికి అన్నవి క్వైట్గా అయిపోయాం అనుకోండి, దే విల్ ఓకే లెట్స్ డూ వన్ మోర్, ఇంకొక మాట మాట్లాడదాం, ఇంకొక మాట, కట్ ఇట్ ఆఫ్ ఎట్ ద రూట్. ఇట్స్ ఆల్ ఇన్ ద వే యూ క్యారీ యువర్ సెల్ఫ్ ఈజ్ వాట్ ఐ డెఫినెట్లీ బిలీవ్. ఇప్పుడు ఇంత మూమెంట్స్ జరుగుతున్నాయి, మీటూ మూమెంట్, అవన్నీ ఇక్కడ ఆపర్చునిటీస్ లేక కూడా దే హ్యావ్ టు గో త్రూ దట్ స్పేస్, వెళ్ళాల్సి వస్తుంది. ఇట్స్ డిఫరెంట్ దేర్. మాకు అంత ఇండస్ట్రీ లేదు, అంత డెస్పరేషన్ లేదు. పీపుల్ హ్యావ్ దేర్ ఓన్ జాబ్స్, దే హ్యావ్ దేర్ ఓన్ లైఫ్. దిస్ ఇస్ సంథింగ్ దట్ దే డూ అపార్ట్ ఫ్రమ్ ఇట్. సో అంత డెస్పరేషన్ లేదు. అరే ఈ ఈవెంట్ రాకపోతే, ఇప్పుడు ఈ సెలబ్రిటీని కలవకపోతే నా ఫ్యూచర్
బాగోదు, నా కెరియర్ పోతుంది అనేది ఏమి ఉండదు. ఇది కాకపోతే ఇంకోటి వస్తుందిలే. అక్కడ నాకు తెలిసిన యాంకర్స్ ఉన్నారు, ఇంకా చాలామంది పంజాబీ యాంకర్స్ ఉన్నారు, తెలుగు యాంకర్స్ ఉన్నారు. వీఆర్ ఆల్ ద సేమ్, వీఆర్ ఆల్ వెల్ సెటిల్డ్ ఇన్ అవర్ లైఫ్స్. వి జస్ట్ డూ దిస్ ఫర్ ద ఫన్ బిట్ ఆఫ్ ఇట్, అంతే. ఎక్కడ వాళ్ళని అక్కడ పెట్టాలంతే. ఎక్సలెంట్ అండి, పర్ఫెక్ట్గా చెప్పేశారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నిజంగానే మన ఇండస్ట్రీలో టాకటివ్ అనేది ఇంపార్టెంటే, బట్ అంతకన్నా లుక్ ప్రెజెన్స్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అంటారు. వే ఆఫ్ డ్రెస్సింగ్ ట్రెడిషనల్గా ఉంటే ఇప్పుడు ఎవరు చూడడం, ఖచ్చితంగా ట్రెండీగా ఉండాలి, ట్రెండీగా కనిపించాలి, అట్రాక్టివ్ చేయాలి. అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎక్కువ అని చెప్పి వింటూ ఉంటాం. నిజంగానేనా? అంటే ఎప్పుడు మనం ఎంత టాకటివ్, ఎంత టాలెంట్ ఉన్నా కూడా నువ్వు ట్రెడిషనల్ ఉంటే ఉండదు. ఖచ్చితంగా స్లిమ్ ఉండాలి, అండ్ ఖచ్చితంగా నీ డ్రెస్సింగ్ సెన్స్ అనేది అవతల వాళ్ళకి చాలా బ్యూటీగా కనిపించాలి, కొంచెం ఎక్స్పోజ్గా ఉండాలి, అండ్ వెస్ట్రన్గా కనిపించాలి. లుక్స్ మ్యాటర్, నేను కాదని అయితే చెప్పను. బట్ అట్ ది సేమ్ టైమ్ యువర్ పర్సనాలిటీ విల్ మ్యాటర్ మోర్. నువ్వు ట్రెడిషనల్ వేసుకొని కూడా యూ కెన్ అట్రాక్ట్ పీపుల్ ఇన్ అ గుడ్ వే. ఐఎమ్ నాట్ సేయింగ్ ఎక్స్పోజర్ ఆర్ ఎనీథింగ్. నువ్వు బ్యూటిఫుల్ శారీ కట్టుకొని ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ పర్ఫెక్ట్, ఫ్రమ్ యువర్ మేకప్ టు యువర్ హెయిర్ టు యువర్ యాక్సెసరీస్, అండ్ మెయిన్లీ హౌ యూ క్యారీ యువర్ సెల్ఫ్. అంత మంచిగా తయారై నోరెప్పంగానే బెబ్బే అనుకో, దట్ షోస్. నువ్వేం మాట్లాడుతున్నావు, ఏదో మాట్లాడాలని మాట్లాడుతున్నావు, లేకపోతే నీకు నిజంగానే ఆ టాపిక్ మీద అవగాహన తెలుగులో చాలా మంది అలా చేసే వాళ్ళు కూడా ఉన్నారు. మంచిగా రెడీ అయ్యి మంచిగా స్లిమ్మింగ్ చేసుకొని, అంటే మంచిగా సారీస్ అనుకోవచ్చు, కాస్ట్యూమ్స్ అనుకోవచ్చు, అలా వెళ్ళిన తర్వాత ఆన్ స్టేజ్ మీదకి వెళ్ళగానే ఆ స్లాంగ్ వినగానే నోరెప్పంగానే ఓ మై గాడ్ అని అనిపిస్తూ ఉంటుంది. జనాలు మరి ఎలా బా ఎలా హౌ అని అనుకుంటూ ఉంటారు. కొన్ని రియాలిటీ షోస్, కొన్ని స్టేజ్ షోస్, ఇలాంటివి అప్పుడప్పుడు ఓహో ఓకే డన్. ఇప్పుడు మంచిగా బ్యూటిఫుల్ గా రెడీ అయ్యి అని కొన్ని మనుషులు నేను చూడే, ఈ అమ్మాయి మాట్లాడితే ఒకలాగా ఉంటుంది అని ఒక థాట్ ఉంటుంది కదా. నువ్వు స్టేజ్ మీదకి వెళ్ళగానే ఏట్రా ఏటప్పి అని అంటే గలీజ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, యు నో వాట్ ఐ మీన్. సో వర్క్ ఆన్ యువర్ డిక్షన్, వర్క్ ఆన్ యువర్ ప్రెజెంటేషన్ స్కిల్స్. ఆ స్పాంటినిటీ, ఆ ప్రెజెంటేషన్ స్కిల్స్, వే ఆఫ్ టాకింగ్, అండ్ నిజంగా మన ఆపోజిట్లో కూర్చున్న ప్రతి ఒక్క పర్సన్ని మన వైపు టర్న్ చేసుకునే విధంగా మన వే ఆఫ్ టాకింగ్ ఉండాలి. వాళ్ళని అట్రాక్ట్ చేయాలి, వాళ్ళని ఎంటర్టైన్ చేయాలి, బోరింగ్ అనిపించకూడదు. వాళ్ళు అసలు ఐ బాల్ అనేది మన వైపు ఉండేటట్టు చేయాలి. ఒక హోస్ట్కి ఇన్ని టాస్క్లు ఉంటాయి. అండ్ వెన్ యూ కాంట్ సే ఎనీథింగ్, జస్ట్ బీ క్వైట్, కానీ డోంట్ సే ద రాంగ్ థింగ్ కదా. అరే అబ్బాయి ఎంతసేపు ఈ హోస్ట్ని భరించాలి, ఇంకేదైనా ఎంటర్టైన్మెంట్ ఉంటే బాగుంది కదా అని అనిపించే విధంగా ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ కదా. ఎగ్జాక్ట్లీ, అలా ఉండాలి. అలా ఉన్న వాళ్ళని ఎలా అయినా మనం రెడీ చేసుకోవచ్చు. ఇది కదా తెలియాలి జనాలకి, తెలియట్లేదు. చెప్పిస్తాం కదా ఇప్పుడు అందరూ హోస్ట్లు. సూపర్. సో మీకు ఏమైనా తెలుగులో ఆపర్చునిటీస్ వచ్చాయా మిమ్మల్ని ఆస్ట్రేలియాలో? అంటే మన తెలుగు వాళ్ళు ఎంతోమంది మిమ్మల్ని అక్కడ చూసుంటారు, చాలా రియాలిటీ షోస్లో కానివ్వచ్చు, మ్యూజిక్ కానీ, స్టాండప్ కామెడియన్స్ ఎంతోమంది వస్తూ ఉంటారు కదా ఆస్ట్రేలియా. సో మిమ్మల్ని అలా అప్రోచ్ అయ్యే వాళ్ళు ఎవరైనా ఉన్నారా మన హైదరాబాద్? అందరూ అంటారు హైదరాబాద్ ఎప్పుడు వస్తున్నారు, రండి కలుద్దాం. ఓకే, ఇప్పుడు వచ్చాను, కలవండి, ఏదైనా ఆపర్చునిటీస్ ఇవ్వండి. ఎస్, 4th వరకు ఉంటారు. 4th లోపు మీ ఇష్టం, ఎన్ని చేయించాలో షోస్ లో అన్నిటినీ ఫస్ట్ పెట్టండి. కనెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ టు మీ. కొన్ని కనెక్షన్స్ దే గో అ లాంగ్ వే. దాని నుంచి మనకి ఏదైనా వస్తుందా లేదా అనేది పక్కన పెడితే, యూ కనెక్ట్ టు పర్సన్ at a level where that friendship can go beyond just doing things for each other. Yes. So that is important. సూపర్. అండ్ శ్రీవిద్య గారు, మీకు ఇంకా అంటే కొన్ని ఛాలెంజింగ్గా ఇవి చెయ్యాలి అనేది కసి ఉంటుంది. మనం ఎంత వర్క్ చేసినా కూడా ఇది ఇన్నఫ్ అని అనుకోవడానికి మన చాప్టర్లో సరిపోదు, మన పేజ్లో కూడా సరిపోదు. మనం లాస్ట్ పేజ్కి వచ్చినా మళ్ళీ అక్కడ కామనే ఉంటుంది తప్ప ఫుల్ స్టాప్ పెట్టుకోలేం కదా. ఎస్, మళ్ళీ నెక్స్ట్ పేజ్, నెక్స్ట్ ఇంకొక టాస్క్, ఇది చాలా, ఇది చేసేసి క్లోజ్ చేద్దాం అనుకుంటాం, బట్ అక్కడ కూడా ఫుల్ స్టాప్ రాదు, కామానే వస్తుంది. సో మనకి మన వర్క్లో సాటిస్ఫాక్షన్ ఉంటుంది, బట్ నెక్స్ట్ ఇంకా ఏం చేయాలి. ఎవ్రీ సక్సెస్ కూడా మనకి అది ఒక ఎనర్జీ లెవెల్స్ ఇస్తుంది. మనం ఇంత చేసాం, ఇది ఒక నేమ్ వచ్చింది, సో నెక్స్ట్ ఇది ట్రై చేద్దాం అన్నది. సో అలా మీకు ఏమైనా కొన్ని థింగ్స్? దట్ ఈస్ హ్యూమన్ మెంటాలిటీ అంతే. మనకి దేంతో కూడా మనకి సాటిస్ఫై అవ్వలేం మనం. ఈవెన్ ఇఫ్ యూ సీ శాలరీ బేస్డ్ కూడా మనకి 1 లక్ష వస్తుంది అని అంటే
దాంట్లోనే కూర్చోం కదా, ఇంకా ఏంటి నెక్స్ట్ 1,50,000 రావచ్చు. సో ఆబ్వియస్లీ ఆ హోప్ అనేది మనకి చచ్చిపోతే మనం చచ్చిపోయినట్టే. సో డెఫినెట్లీ వాట్ ఐ లుకింగ్ ఫార్వర్డ్ ఇస్ టు మంచి క్యారెక్టర్ రోల్స్ చేయాలనుంది నాకు, యాక్టింగ్ బికాజ్ ఐ లవ్ యాక్టింగ్. సో లెట్స్ సీ, హోప్ఫుల్లీ. చూద్దాం. సో హోప్ఫుల్లీ 2025 మీ చేతిలో చాలా ఉందేమో. ఎస్ ఆఫ్టర్ 8 years తర్వాత మీరు హైదరాబాద్ వచ్చారు అంటే ఇక్కడ నుంచి ఏదో తీసుకెళ్తారు. ఎస్ తప్పకుండా తీసుకెళ్తాను. మీ ఫ్రెండ్షిప్ తీసుకెళ్తున్నాను. ఓ థ్యాంక్ యూ. సో అంతకన్నా ఇంకేం కావాలి చెప్పండి. ఎస్. సో మరి చాలా మన తెలుగు ఇండస్ట్రీలో మన తెలుగు వాళ్ళు ఎంతోమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అండ్ స్టోరీ రైటర్స్ ఇలాంటివి Yeah. చూసి మంచి క్యారెక్టర్స్ని మీకోసం ఏవైనా స్పెషల్గా ఆస్ట్రేలియాలో షూట్ ఉండేటప్పుడు Definitely. మీ ఏరియాలో ఖచ్చితంగా మేబీ పిక్ చేసుకుంటారేమో. చూద్దాం. చూద్దాం. ఇప్పుడు 2025. we do have a talk about a couple of movies that will take place next year. సో చూద్దాం, మళ్ళీ మన ఇంటర్వ్యూ అవ్వచ్చేమో. అవ్వచ్చేమో కదా. ఎస్ సరే, మేమే ఆస్ట్రేలియా వచ్చేస్తాం కదా. రావచ్చేమో కదా. అంతేగా అంతేగా. సూపర్. సో నిజంగానే ఫస్ట్ టైం ఒక ఒక హోస్ట్ని Yeah. చేయడం సార్ ఎంత ఫ్రీగా ఇన్ని విషయాలు చాలా క్యాజువల్గా ఇప్పుడు తూచిగా నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. అమ్మో ఓకేనా? భయం వేస్తుంది. ఓకే, ఇప్పుడు మేము రివర్స్ ప్లే చేస్తున్నాము. సో మంజుష గారు, మీ ట్రావెల్ జర్నీ అందరికీ తెలుసు. అంటే మీ కెరియర్లో మీరు ఎలా వచ్చారు, మిమ్మల్ని ఫస్ట్ డే నుంచి చూస్తూనే ఉన్నారు. మీ నా గుండె whole- దడ కొట్టుకుంటుంది. పర్వాలేదు గుండె అన్నాక కొట్టుకోవాలి, లేకపోతే బాగోదు. సో అందరికీ తెలిసింది ఆ విషయము. నెక్స్ట్ మీ కచ్చి ఏంటి? వాట్ యూ వాంట్ డు? నాదా? సో ఏదైనా ఒక అంటే ప్రతి హోస్ట్కి ప్రతి యాంకర్కి కూడా ఉంటాయి. మనం ఫస్ట్ ఒక చిన్న వాళ్ళతో స్టార్ట్ చేస్తాం. అంటే ముందు ఎవరు అని తెలియక ముందు ఖచ్చితంగా స్మాల్ సెలబ్రిటీ నుండి స్టార్ట్ చేస్తాం. అంటే లైక్ చిన్న ఆర్టిస్టులు, క్యారెక్టర్ ఆర్టిస్టుల నుంచి కెరియర్ స్టార్ట్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత మనల్ని గుర్తుపట్టిన తర్వాత కొంచెం సెలబ్రిటీస్ అందరూ అమ్మ నువ్వు సుమన్ టీవీ కదా, యాంకర్ కదా, ఇది కదా అని ఒక బాబాయ్ అవునండి అంట. అదే మనకి ఒక ఆపర్చునిటీ ఇస్తారు. సో అది కొంచెం బూస్టింగ్ వచ్చింది. ఇప్పుడు ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ స్టెప్ ఎవరు అంటే మెగాస్టార్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ సార్ గారు, విన్నారా? మొత్తం మీ ఫ్యామిలీలో అందరి పేర్లు చెప్తున్నారు మేడం. జూనియర్ ఎన్టీఆర్ గారు, ఓ ఓకే and అల్లు అర్జున్ గారు, ఓకే. మళ్ళీ మా హార్ట్ బీట్ సూర్య గారు, Hey, I said Surya is mine. ఆఫీస్ So you want to go into that entertainment, Yes. movie promotions Ante. and all that. మూవీ ప్రమోషన్స్లో ఆ పొజిషన్కి వెళ్ళిన తర్వాత అప్పుడు నెక్స్ట్ స్టెప్ ఆలోచించవచ్చు. సో ఇప్పటి వరకు చేసింది ఒకటి, ఆ నెక్స్ట్ ఇంకా బిగ్ స్టార్స్ని చేయాలి, Yeah. ఇంకా యూనిక్గా చేయాలి, ఇంకా గుడ్ ప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది మాకు ఉంటుంది. Okay, So, నాకు yeah. నేలకి మీద మచ్చుంది. సో తదాస్తు. ఓ థ్యాంక్ యూ సో మచ్. ఈ 2025లో అలాంటి ఆపర్చునిటీ It's రావాలని yours. 2025 is yours. Thank నువ్వు you. ఇక్కడ ఉండి నేను ఆస్ట్రేలియాలో అక్కడ ఉంటాను. సో ఇద్దరం విల్ గ్రాబ్ ది ఆపర్చునిటీస్. తప్పకుండా చేద్దాం. అంతే. సో చూసారు కదా, ఏదైనా విష్ ఒకటే, Yeah. బట్ సక్సెస్ అవ్వాలి. Yes. అంతే. సూపర్. సో ఫైనల్లీ హోస్ట్ అనేది చాలా ఎక్కువగా చేస్తూ వచ్చారు. నెంబర్ ఆఫ్ 200 షోస్ చేశారు. అండ్ బెస్ట్ మెమరబుల్ మూమెంట్స్ మాతో షేర్ చేసుకున్నారు. యాక్టింగ్ అనేది కూడా చాలా ఇంట్రెస్ట్. అండ్ దాన్ని ఎవరు ఆపర్చునిటీ అక్కడే ఆస్ట్రేలియాలో ఇవ్వలేక మీరు ఓన్గా వెబ్ సిరీస్ని మీరే కథ రాసుకున్నారు, మీరే డైరెక్ట్ చేసుకున్నారు, మీరే ప్రజెంట్ చేశారు కదా. సో లైఫ్లో 50% సక్సెస్ ఉన్న ఒక 50% ఏదో సమ్ వెల్త్ కనబడుతూ ఉంటుంది. Mm. సో ఈ 2024 డిసెంబర్ ఎండ్ అయిపోతుంది కాబట్టి ఆ వెల్త్ని కూడా ఎండ్ చేయాలి అనుకుంటే ఏ వెల్త్ని ఎండ్ చేస్తారు, ఏది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారు 25కి? సో అంటే హైదరాబాద్ వచ్చాను కాబట్టి రాగి ముద్ద అండ్ అదేంటి కోడి కూర, నాటుకోడి. థ్యాంక్స్, నాటుకోడి. ఇది తినాలని చాలా ఉంది. సో 2024 డెఫినెట్గా అవ్వకముందు అది తింటాను. తప్పకుండా. అండ్ తిన్నాను కాబట్టి మళ్ళీ ఆస్ట్రేలియా వెళ్ళిపోతాను కాబట్టి ఇక్కడ ఇండియాలో తినే ఫుడ్ అంతా కరిగించుకోవాలి కాబట్టి జిమ్కి ఎక్కువ వెళ్తాను మళ్ళీ. అసలు నేను అడిగిన క్వశ్చన్కి మీరు చెప్పిన రాగి సంగటి ఆ నాటుకోడి పులుసుకి ఏమైనా సంబంధం ఉందా అంటే తినాలనిపిస్తుందా లేదా? ఎస్ ఆఫ్ కోర్స్. ఇది అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి తినబోతున్నాం.
But on a serious note, I did come to a conclusion that I want to do more of acting next year. షోస్ కొన్ని తక్కువ చేస్తాను నేను, బికాస్ అన్నీ చేస్తున్నా ప్రస్తుతం, కల్చరల్ షోస్ దగ్గర నుంచి ఈవెంట్స్, కాన్సర్ట్స్, ఎవ్రీథింగ్. సో ఐమ్ గోయింగ్ టు బీ క్వైట్ పిక్కీ విత్ వాట్ ఐ డూ నెక్స్ట్ ఇయర్, బికాజ్ నా టీమ్, నా ఫ్రెండ్స్ ఉన్నారు కొంతమంది, గట్టిగా చెప్పారు నాకు. సో ఐ విల్ లిసన్ టు దెమ్ అండ్ I'll be very picky and choosy, and next year hopefully I'll get more opportunity in acting. సూపర్. మేము కూడా చాలా విష్ చేస్తున్నాం. బట్ ఒక షోకి, ఒక కాంటెస్ట్కి ఎంత ఛార్జ్ చేస్తారు శ్రీవిద్య గారు? అంటే నేను ఛార్జ్ చేసేది అడుగుతున్నారా, నాకు యాక్చువల్గా ఇచ్చేది అడుగుతున్నారా? అంటే మీరైతే ఎంత ఛార్జ్ చేస్తారు, వాళ్ళైతే ఎంత ఇస్తారు? అంటే ఇది మనం ఆఫ్ కెమెరా మాట్లాడుకుందాం అనమాట. అంటే డాలర్స్లో చెప్తాను మీకు నేను. పర్లేదు, ఇప్పుడైనా డాలర్స్లో చెప్పచ్చు. అంటే ఏమనుకుంటారంటే మన ఆడియన్స్, అబ్బా ఇంత సంపాదిస్తున్నారా అని అనుకుంటారు. అక్కడ ఎవరు ఇవ్వరండి డబ్బులు, చాలా కష్టమే, ఇక్కడే బెస్ట్ హే. ఓకే. సో మొత్తానికి మీకు ఎప్పుడైనా సరే శ్రీవిద్య గారు ఏమైనా కమెంట్స్ మన తెలుగు సైడ్ ఏమైనా సరే క్రిటిసైజ్ చేసే కమెంట్స్ అలాంటివి ఏమైనా ఎదుర్కొన్నారా? క్రిటిసిజం కన్నా అంటే ఐ గెట్ గుడ్ కమెంట్స్ వస్తాయి. క్రిటిసిజం పెద్దగా ఐ డోంట్ రిమెంబర్ ఆల్సో. అంటే ఫేస్ మీద వచ్చి మనల్ని ఎవడేం అండు కదా, వెనకాల మాట్లాడేసుకుంటారు, అదొక ప్రాబ్లము. అరే చెప్పేదో ముందు చెప్పండి, పర్వాలేదు, ఐ క్యాన్ టేక్, ఐఎమ్ మెచ్యూర్ ఎనఫ్ టు టేక్ యువర్ క్రిటిసిజం అని అనుకుంటాను. బట్ నో, ఐ డోంట్ థింక్ ఐవ్ రిసీవ్డ్ మోర్ క్రిటిసిజం. అంత పాజిటివ్గానే వెళ్తుంది ప్రస్తుతానికి. ఎస్. సో ఇంకా పాజిటివ్గా వెళ్ళి ఇంకా మంచి ఫిలిమ్స్లో యాక్ట్ చేసి ఏదైతే ఎక్స్క్లూజివ్గా కొన్ని పిక్ చేసుకోవాలనుకుంటున్నారో అలాంటి ఆపర్చునిటీస్ అన్నీ 2025లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అండ్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ పొంగల్ and all the very best. Thank you so much, and happy new year to you too, and to all the viewers of Suman TV. Thank you so much for having me. Yes, మా సుమన్ టీవీని ఎవరైతే చూస్తున్నారో, మా సుమన్ టీవీ ఆస్ట్రేలియాలో కూడా మా సుమన్ టీవీ ఉంది. సో సుమన్ టీవీ ఆస్ట్రేలియా ఎవరైతే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా సుమన్ టీవీ ఆస్ట్రేలియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ శ్రీవిద్య గారు కూడా ఇంకా మా సుమన్ టీవీ ఆస్ట్రేలియాలో అప్పుడప్పుడు అయినా సరే కనిపిస్తూ ఉంటారు. Shooting on. Yes, thank you so much and nice talking to you. Thank you, same here. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.